ఈ హర్ష సాయి కేసు మనం ఇంత మాట్లాడాము, మీరు చెప్పారు, నేను కొన్ని క్వశ్చన్స్ అడిగాను. ఇయన్నీ మీరు అంటే క్రోడీకరించి ఒకటి చెప్పాలంటే అంటే వాట్ ఈస్ యువర్ కంక్లూజన్, ఫైనల్ కంక్లూజన్ అబౌట్ ద కేస్ ఆఫ్ హర్ష సాయి అంటే ఏం చెప్తారు? నాది ఏదన్నా సరే మీకు 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 ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అప్పులు కావచ్చు, లేకపోతే తిట్టాడో కొట్టాడో ఏదైతే అది మాత్రమే పెట్టండి. ఈ 376ని 493ని మిస్యూజ్ చేసుకోవడం. అండ్ ఇంకోటి ఏంటంటే బిఎన్ఎస్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా ఐపీసీ వాడుతున్నారు ఈ ఎఫ్ఐఆర్లో. కొన్ని వాటిలో బిఎన్ఎస్ రాస్తున్నారు ఆల్రెడీ అన్ని కేసులు. అండ్ ఇంకో తమాషా ఏంటంటే రాయదుర్గంలో పెట్టిన కేసు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చింది. ప్రతిదీ ఎక్కడి నుంచి అయినా సరే నార్సింగ్కే పంపించేస్తున్నారేమో ఇలాంటి కేసులు. అంటే ఏదో జ్యూరిస్డిక్షన్ ఏదో ఉంటుంది, బట్ వీధి విచిత్రం అన్ని మనకి అక్కడే కలుస్తున్నాయి. జానీ మాస్టర్ది అక్కడే, రాస్తారని అక్కడే, ఈయన అక్కడే. బట్ కంక్లూజన్ అయితే అదే, మీ సావు మీరు సావండి, మీరు కొట్టుకోండి, తిట్టుకోండి, ఏమైనా చేసుకోండి, కానీ సెక్షన్స్ని, చట్టాలని, మహిళల కోసం ఉద్దేశించిన వాటిని మీరు అబ్యూస్ చేయడం మొదలు పెడితే రేపు ఇటువంటి ఎవరన్నా సరే నిజమైన మహిళ సఫర్ అయ్యి వచ్చినా కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు కలకత్తాలో జరిగిందని మనం రేపు అంటాం. అవును, అందరూ ముక్త కంఠంతో మీరు నేను అందరం ఖండించాం. అవును, మరి దీన్ని ఎందుకంటే అందరూ ఖండించట్లేదు? ఎందుకంటే వాళ్ళు ఇన్నాళ్ళు కలిసి ఉండి సడన్ గా ఒక రోజు వచ్చి రేపు గీప్ అంటే ఎవరి చెవిలో పూలు పెడుతున్నారని చెప్పి ప్రతి ఒక్కడు ప్రశ్నిస్తాడు. మీది వేరే ఉంది, అది తేల్చుకోండి. దానికి నేనేం అడ్డుపాడు. మీరు బెట్టింగ్లు అంటారా, బెట్టింగ్లు లేకపోతే తప్పు అంటారా, అప్పు దాన్ని కూడా తేల్చుకోండి. ఇలాంటివి అది మీరు చేయడమే కాదు, పోలీసులు ఎప్పుడైతే ఇట్లాంటి పనులు యాక్సెప్ట్ చేస్తుంటారో పోలీసుల మీద కూడా మనకి ఏమనిపిస్తుంది అంటే, ఓకే ఇప్పుడు ఒక నేర చరిత్ర ఉన్నవాళ్ళు డ్రగ్ పెడ్లర్లో, లేకపోతే ఇప్పుడు ఈ డ్యూయల్ పాస్పోర్ట్ కూడా ఉందంట, 2 పాస్పోర్ట్లు పెట్టుకొని ఉంది అని చెప్పి ఆవిడే ఘనంగా చెప్పుకున్న ఇదనమాట. సో ఏదైనా సరే నేర చరిత్ర ఉండేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు. అంతకుముందు మధ్యలో ఇంకో కేసు కూడా వచ్చింది, మీరు చూసారు లేదో, మన రాజ్ తరుణ్ అండ్ జానీ మాస్టర్కి మధ్యలో ప్రభాకర్ అని మన వరలక్ష్మి టిఫిన్స్ ఆయన మీద ఒక అమ్మాయి కేసు పెట్టింది. ఆవిడ ఎవరు అంటే, అంతకుముందు ఈ డ్రగ్స్ కేసుల్లో 90 రోజులు, ఈవిడ రావణ 45 రోజులు ఉంటే ఈవిడ 90 రోజులు ఉండొచ్చింది. ఆ బయటకు వచ్చినప్పుడు రాగానే మళ్ళీ పెట్టింది. అంటే నేరస్తులైనా పర్లేదు, ఇంకా ఏ రకమైన కాండక్ట్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నా పర్వాలేదు, అమ్మాయి అయితే చాలు, నువ్వు వచ్చి కేసు పెట్టమ్మా, అవతల వాళ్ళు నిజాయితీ పరులైనా ఏమైనా కూడా మేము వాళ్ళ మీద కేసులు పెట్టేస్తాం అండ్ వాళ్ళని ఇది చేస్తాం. ఇంకా సర్ప్రైజింగ్ ఏంటంటే ఈ ప్రభాకర్ కేసులో ఆయనకి 376 పడలా, 354 ఏదో పెట్టారు. విచిత్రం చూడండి, ఇప్పుడు రాజ్ తరుణ్కి ఎప్పుడు ఏ రకమైన కేసు లేదు జీవితంలో. జానీ మాస్టర్కి ఏదో ఒక కేసు ఉంది, అది కూడా పెద్ద ఇంత సీరియస్ ఇది కాదు. బట్ ఈ ప్రభాకర్ అనే ఆయన వరలక్ష్మి డ్రగ్స్ కేసులో A1 A2 A3లో ఉన్నాడు. సో ఇలాంటి ఆయనకి మాత్రం 376 పడలేదు, వీళ్ళకి మాత్రం 376లు 493లు పడుతున్నాయి. అంటే ఆల్రెడీ నేర చరిత్ర ఉన్న వాళ్ళు కంప్లైంట్లు పెడుతున్నారు, నేర చరిత్ర ఉన్న వాళ్ళకి తక్కువ సెక్షన్లు పడుతున్నాయి, వీళ్ళకి మాత్రం కొత్తగా ఫ్రెష్గా ఉన్న వాళ్ళకి మాత్రం. ఎందుకంటే వీళ్ళకి లీగల్ సిస్టమ్తో సంబంధం లేదనే విషయమా, వీళ్ళకి డీల్ చేయడం తెలియట్లేదా, ఏదో ఈయన ఏమైనా మేనేజ్ చేసుకున్నాడా ప్రభాకర్, వీళ్ళు మేనేజ్ చేసుకోలేకపోయారా అనేది కూడా ఉంది. ఇంకొక ఇది కూడా మీరు ఇందాక కూడా అడిగారు, హర్ష సాయికి అంత డబ్బులు ఉన్నాయి కదా, ఏదో ఒకటి చేసేసుకోవచ్చు కదా, తీర్చుకోవచ్చు కదా. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే అండి, ఈగో అంటే ఒక నా తప్పు లేనప్పుడు నేను ఎందుకు పైసా ఇవ్వాలి. నేను వింటున్నది అయితే హర్ష సాయి ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, పైసా కూడా ఇవ్వడు, నువ్వు ఎంచుకో ఏమైనా చేసుకో, ఒక్క పైసా కూడా ఇస్తే చేసినట్టు ఒప్పుకున్నట్టు. కరెక్ట్. రాజ్ తరుణ్ కూడా అదే, నేను చావనైనా చేస్తాను, జైలుకైనా పోతాను, ఒక్క పైసా కూడా ఇవ్వను. సో ఎప్పుడైతే మగాళ్ళు నిజంగానే వివక్షకు గురవుతున్నారు, చట్టాల చేతిలో, పోలీసుల చేతిలో ఇలా బలవుతున్నారు, అయినా కూడా ఎప్పుడైతే ఇలాంటి స్ట్రాంగ్ మెన్ ఉంటారో, జానీ మాస్టర్ అయితే ఏకంగా జైలుకి వెళ్ళి కూర్చున్నాడు, అయినా కూడా తగ్గం, మా స్టాండ్లో మేము ఉంటాం అని చెప్పి నిలబడితే, ఇంకొకసారి ఇప్పుడు డబ్బులు వస్తాయి అన్నప్పుడు నలుగురు జారుతారు, నీకు ఇప్పిస్తాను, నాకెంత ఇస్తాను, నాకెంత ఇస్తాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు అంటే ఈ కైండ్ ఆఫ్ కేసులు అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. అసలు డబ్బులే రావు, ఏం చేసినా పరుగు పోద్దు కానీ డబ్బులు రావు. అది ఇంకా ఇప్పుడు దాకా ఆవిడెవరో పాపం బిగ్ బాస్ కంటెస్టెంట్ అంట అని అనుకునేవాళ్ళు, బట్ ఈ రోజున ఈవిడ ఇట్లాంటి పనులు చేస్తుందా, అట్లాంటి పనులు చేస్తా, ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. అంటే వీళ్ళ గొయ్యి వీళ్ళే తోకున్నట్టు. రాజ్ తరుణ్ కేసులో కూడా ఆవిడ ఎవరో ఎవరికి తెలియదు, ఇవాళ ఏ ఇంటర్వ్యూలో కనబడి కింద అందరూ బూతులు తిడుతున్నారు. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఇంకా